సభలో నాకు పూర్తి మెజారిటీ ఉందని ప్రూవ్ చేసుకునేటటువంటి దాన్ని విశ్వాస పరీక్ష అంటారు. లేదు నీకు తగిన బలం లేదు అని చెప్తే అప్పుడు అవిశ్వాస తీర్మానం తీసుకొస్తారు. అప్పుడు అది అవిశ్వాస తీర్మానం మీద ఓటింగ్ జరిగినప్పుడు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటిచ్చిందంటే ప్రభుత్వం మీద విశ్వాసం కోల్పోయినట్టు. తద్వారా ప్రభుత్వం గద్దె దిగాలి. ప్రస్తుతం ఫ్రాన్స్ ప్రభుత్వం కొలాప్స్ అయింది. ఏంటంటే 1/3 ఓట్లు కూడా రాలేదనమాట. 1/3 ఓట్ల దగ్గరికి పరిమితం అయ్యింది. ప్రభుత్వం కుప్పకూలిపోయింది. ప్రధానమంత్రి రాజీనామా ప్రకటించారు. అయితే టోటల్గా అసలు ప్రభుత్వం మళ్ళీ అవకాశాలు ఇవ్వద్దు అంటూ ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్కి చెప్పడంతో పాటుగా అసలు మేక్రాన్ కూడా రాజీనామా చేయాలి లేదా మేక్రాన్ని తొలగించాలి అన్నటువంటి డిమాండ్తో ఉద్యమాలు పెరిగిపోతున్నాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ ఉద్యమాలతో ఫ్రాన్స్ ప్రస్తుతం రగిలిపోతోంది.